నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. సినీ ఆనిముత్యాలు. చీరకట్టు, గుండ్రటి బొట్టు, కళ్ళకు కాటుక, వాలు చెడ, మోచేతి వరకు జాకెట్టు, రెండు చేతుల నిండా మట్టి గాజులు, ఇలా నిండైన అలంకరణతో అద్భుతంగా కనిపించే రూపం స్త్రీమూర్తి. ఆ రూపం చూస్తే దేవతలైనా సరే మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఆ కట్టుబొట్టులోనే అవనికి అందం, అభినయం ఉంటుందనడంలో సందేహం లేదు. అటువంటి అద్భుతమైన ఆహార్యానికి నిర్వచనమే మన సీనియర్ నటి శారద. నటించిన ప్రతి భాషలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కొన్ని ప్రత్యేకమైన పాత్రలు తనకు మాత్రమే సొంతమని నిరూపించుకున్న సరస్వతీదేవి చెక్కిన శారద శిల్పం నటిగా, నిర్మాతగా, తల్లిగా, చెల్లిగా, చివరికి కమెడియన్గా కూడా మెప్పించి మైమరపించిన మేధావి. 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న తాడిపర్తి శారద అలియాస్ సరస్వతి గురించి నేటి సినీ ఆనుముత్యాలలో తెలుసుకుందాం. శారద పూర్తి పేరు తాడిపర్తి శారద. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో ఓ చేనేత కుటుంబంలో జన్మించారు. శారద అసలు పేరు సరస్వతి. చిన్నతనంలోనే శారద భరతనాట్యం నేర్చుకున్నారు. భరతనాట్య కళాకారిణి కావడంతో నాటకాల్లో నటించే అవకాశాలు వచ్చేవి. అయితే వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటిని అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. కానీ శారదకు కళల పట్ల ఉన్న ఆసక్తి, ప్రతిభ చూసి శారద అమ్మగారు ధైర్యం చేశారు. నాటకాలలో నటించమని పంపించేవారు. ఇది నచ్చని బంధువులు శారద కుటుంబంతో 3 ఏళ్ల పాటు మాట్లాడలేదు. ఇదే సమయంలో బంగారు నగల తయారీ వ్యాపారి అయిన శారద తండ్రి వెంకటేశ్వర్లు బర్మా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మద్రాసు మీదుగా బర్మాకు వెళ్లేలా ప్లాన్ చేశారు. కొన్నాళ్లు ఇప్పటి చెన్నై అంటే మద్రాసులో కుటుంబంతో సహా కాపురం పెట్టారు. దీంతో శారదకు నటించే అవకాశాలు లేకుండా పోయాయి. అయితే 3 ఏళ్లు మద్రాసులో ఉండి బర్మా వెళ్లడం కుదరక తిరిగి తెనాలి వచ్చేశారు వెంకటేశ్వర్లు. సరిగ్గా ఆ సమయంలోనే శారదకు కన్యాశుల్కం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మహానటులు ఎన్టీఆర్, సావిత్రి ప్రక్కన చిరుపాత్ర పోషించారు. అలాగే 1955లో కన్యాశుల్కం సినిమాతో బాలనటిగా రంగప్రవేశం చేసిన శారద 1955 నుంచి 61 వరకు బాలనటిగానే నటించారు. ఆ తర్వాత హాస్యనటిగా కొనసాగారు శారద. అక్కినేని నాగేశ్వరరావుతో నటించిన ఇద్దరు మిత్రుల సినిమాతో తెలుగులో ఆమెకు మొదటి బ్రేక్ వచ్చింది. ఈ మూవీ బిగ్ హిట్ కావడంతో శారదకు మంచి గుర్తింపు వచ్చింది. తమిళం, మలయాళం సినీ ఇండస్ట్రీల నుంచి కూడా పుష్కలంగా అవకాశాలు వచ్చాయి. శకుంతల, మురుప్పెన్ను, కట్టు తులసి, ఇనప్రభు కల్లు వంటి సినిమాలలో తన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒక లెక్కన చెప్పాలంటే 1965 సంవత్సరం ఆమె కెరియర్ ని మార్చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మలయాళ చిత్రాలపై దృష్టి సారించిన ఆమె ఇతర భాషల్లో కొన్ని పాత్రలు మాత్రమే కనిపించారు. 1966లో వివిధ చిత్రాల్లో నటనకు గాను 1967లో జాతీయ గౌరవ పురస్కారం అందుకున్నారు. 1969లో విడుదలైన తులాభారం సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం పొందారు. ఇటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల్లో రెండో హీరోయిన్ పాత్రలు చేస్తూనే శోభన్ బాబుకు వరుసగా సినిమాలు చేశారు. వారిద్దరూ నటించిన సిసింద్రి చిట్టిబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, దేవుడు చేసిన పెళ్లి, జీవితం, ఇదాలోకం, బలిపీఠం, కార్తీక దీపం, కోడలొస్తున్నారు జాగ్రత్త వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో శారద, శోభన్ బాబు హిట్ పేర్ గా నిలిచారు. అయితే ఎన్టీఆర్ లో సైడ్ హీరోయిన్ గానే నటించిన శారద ఏనాడు ఆయన సరసన మెయిన్ హీరోయిన్ గా నటించలేకపోయారు. కాగా ఎన్టీఆర్ చివరి రోజుల్లో సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి వంటి చిత్రాల్లోనూ జోడీగా నటించారు. దానవీర సూరకర్ణలో తొలిసారి ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించిన శారద ఆ తర్వాత చండశాసనుడిలో ఆయనకు చెల్లిగా రౌద్రరస పాత్రలో కనిపించారు. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో రౌద్రరస పాత్రనే అనేక సినిమాల్లో నటించారు శారద. తనదైన అభినయంతో అలరించారు. ఇలా సాగుతున్న శారద కెరియర్ ను ఎన్టీఆర్ సొంత చిత్రం అనసూయమ్మ గారి అల్లుడితో మరో మలుపు తిప్పింది. ఆ సినిమాలో శారద కామెడీని భలేగా పండించింది. అప్పటి నుంచి పలు చిత్రాల్లో హాస్యపాత్రలు చేసి ఆకట్టుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా నటించిన శారద ఆ తర్వాతి తరం హీరోలకు అమ్మమ్మగా, నానమ్మగాను నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఒక మలయాళిని పెళ్లి చేసుకుని కేరళ వెళ్లిన ఆమె అనేక మలయాళ సినిమాల్లోనూ నటించారు. ఈమె నటించిన మలయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను 1972లో జాతీయ అవార్డు అందుకున్నారు. స్వయంవరం సినిమా సూపర్ సక్సెస్ కావడంతో 4 భాషల్లో రీమేక్ చేశారు. ఆయా భాషల్లోనూ హీరోయిన్ గా శారద నటించారు. హిందీ, తెలుగు భాషల్లో తీసిన స్వయంవరం చిత్రాలు భారీ హిట్ సాధించాయి. శారద మలయాళంలో నటించిన తులాభారం, తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాలకు గాను 2 సార్లు ఊర్వశి అవార్డు అందుకున్నారు. తులాభారం, నిమజ్జనం సినిమాలు విడుదలైన తర్వాత శారదకు గంభీరమైన పాత్రలు రావడం మొదలైంది. ఆమె ఎంతగా పాపులర్ అయ్యారంటే తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది విజయవంతమైన హీరోలు నటించిన చిత్రాల్లో సైతం ఆమె ప్రధాన పాత్రలు చేశారు. 1993లో కాస్త స్పీడ్ తగ్గించారు. ఎంపిక చేసుకుని కొన్ని సినిమాలను మాత్రమే చేశారు. 2002, 2005లలో మజత్తుల్లిక్కిల్ లుక్కం,
రపక్కల్ 2 మలయాళ చిత్రాలలో నటించారు. చివరిగా 2006లో వచ్చిన తెలుగు సినిమా స్టాలిన్లో కీ రోల్ పోషించారు. అలా 350కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే ఆమె నటిగానే కాదు, వ్యాపారవేత్తగా కూడా రాణించినట్టు చెబుతారు. పట్టణ స్త్రీలకు పని కల్పించే ఉద్దేశంతో లోటస్ చాక్లెట్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె ఫ్యాక్టరీకి నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శారద రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1996లో తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత సింగం బసవ పున్నయ్యపై గెలిచారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న టైంలోనే తన నియోజకవర్గానికి రైల్వే లైన్ మంజూరు చేయించారు. రోడ్లు, పాఠశాలలు కట్టించారు. అయితే 2 ఏళ్లకే లోక్సభ రద్దు కావడంతో తిరిగి 1998 బరిలో నిలిచారు. కానీ రెండో పర్యాయం ఆమెకు విజయం లభించలేదు. కాంగ్రెస్ అభ్యర్థి పి శివశంకర్ పై పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో రాణించి కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇది వాల్టి సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.